గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. అవర్ ఛానల్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు స్టోరీ టెల్లర్ సంస్కృతి టీచర్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి మార్నింగే లేవటం కొంతమంది పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ ఏమో లేట్గా పడుకుంటారు, మార్నింగ్ అయ్యేసరికి లేవలేకపోతారు. అది చిన్నపిల్లల విషయము, తర్వాత టీనేజర్స్ ఎక్కువగా టీనేజర్స్ అయ్యేసరికి లేట్ నైట్లు ఫోన్లు చూసుకోవటము, టీవీ చూడటము, దానివల్ల మార్నింగ్ లేవకపోవటం. ఒకవేళ లేవాల్సి వచ్చినా కూడా ఆ డే అంతా కూడా బద్ధకంగా, నీరసంగా, చాలా అనీజీగా అనిపించేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి ఎలా? అంటే ప్రతిసారి చెప్పైతే చెప్పాలి, తల్లులకి చెప్పకూడదు కానీ పడుకోబెట్టాలి జయ. అర్లీగా పడుకోవటం అనేది ఒక మంచి అలవాటు. ఇది అంటే సైన్స్ డాక్టర్స్ చెప్పేది కూడా ఇలాగే ఉంటుంది. మనకి బయలాజికల్ క్లాక్ ఒకటి ఉంటుంది శరీరంలో. ఎలా అంటే మనం రాత్రి పడుకోవాలి, పగలు మెలకుగా ఉండాలి. ఇది కరెక్ట్గా ఈ మార్నింగ్ ఉదయం 6 గంటలకి అలా మన క్లాక్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. కొన్ని రోజులు ఇలా చేస్తాం. మనం పొద్దునే 6ంటికి లేస్తాం, రాత్రి 10 గంటలకు పడుకుంటాం. ఒక నెల రోజులు చేసామనుకోండి. నెల తర్వాత మనం రాత్రి 12 దాకా ఉండి పొద్దున్న లేవలేం కదా. అంటే మనకి ఎన్ని గంటల నిద్ర అలవాటైంది? 10 నుంచి 6 దాకా. 6, 2, 8 గంటల నిద్ర మనకి అవసరం. ఈ 8 గంటల నిద్రని మనం కనుక రాత్రి కొంచెం 2 గంటల అవతలకి షిఫ్ట్ చేస్తే ఉదయం ఏమవుతుంది? 6కి లేవాల్సిన వాళ్ళం 8కి లేస్తాం. 8కి లేస్తే 6 గంటలకి లేదా 6:30కి తాగాల్సిన కాఫీయో పాలో వెనక్కి వెళ్తాయో 2 గంటలు వెనక్కిపోతుంది. మన మెషిన్ 2 గంటలు లేట్గా పనిచేయటం మొదలు పెడుతుంది. రైట్. కాబట్టి ఇప్పుడు ఇంకా రాత్రి 12 కాకుండా 1 గంట 2 చేసామనుకోండి, ఈ క్లాక్ ఎక్కడికి పోయింది? ముందుకి ఆ 8 గంటలు మరి కావాల్సిందే కదా నిద్ర. ఇంకా కొంచెం 10 గంటలకు పోతుంది. 10 గంటలకు ఆల్రెడీ మనం 2 కనీసం మీల్స్, ఒక చిన్నది ఒక పెద్దది, 2 మీల్స్ చేసేయాల్సిన వాళ్ళం. ఒకటి కూడా మనకు పడకపోయేసరికి ఏమవుతుందంటే మన బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోతుంది. సైన్స్ పరంగా ఇది. మామూలుగా అయితే మనకి క్రమశిక్షణ ఉండదు కదా. రోజు ఒకటే టైంకి లేవటం, ఒక టైంకి లైన్గా పనిచేయటం, అలాంటివి లేకపోతే మనకేముంది? ఏ క్రమశిక్షణ లేనట్టే ఇష్టారాజ్యంగా పడుకుని ఇష్టారాజ్యంగా లేస్తాం. ఇది ఎవరికి కుదురుతుంది? పని పాట లేని వాళ్ళకి ఇష్టారాజ్యంగా పడుకోవడం కుదురుతుంది. ఎగ్జాక్ట్లీ. పనులు ఉన్నవాడు ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, లేదా తల్లుడైతే పిల్లల్ని స్కూళ్ళకో భర్తల్ని ఆఫీసులకో పంపాలి. వీళ్ళు పరిగెత్తాలి. పాపం వాళ్ళకు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఉద్యోగాలు. మన అమ్మల్లాగా లేరు కదా ఇప్పుడు అమ్మలు. మరి వాళ్ళ పనులు వాళ్ళకి ఉన్నాయి. ఈ ఇంత పరుగులో నిద్ర చాలకపోతే, అవును, రాత్రి సరిపడా నిద్ర 8 గంటల పూర్తి స్థాయి నిద్ర కనుక మనం తీసుకోకపోతే ఫస్ట్ మనకు వచ్చే సమస్య ఒకటి గిడ్డినెస్, తలనొప్పి, నిద్ర చాలా చికాకు, బద్ధకం. ఎవరేం మాట్లాడినా వాళ్ళని తన్నాలనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే థైరాయిడ్, డయాబెటీసు, బీపీ, తర్వాత స్పాండిలైటిస్, ఈ 4 దగ్గరకు వచ్చేస్తాయి. కనిపించకుండా, మనకి తెలియకుండా. మొదటి రోజు రావు, మొదట సరదాగా ఉంటుంది. ఇది మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం చూడండి. మీరు మొదట బేసిక్ చంటి పిల్లల్ని తీసుకోండి. పిల్లలు ఎక్కువ నిద్రపోతారు కదా, పుట్టిన పిల్లలు చాలా గంటలు పడుకుంటారు. ఇవాళ రేపు చంటి పిల్లలు కూడా నిద్రపోని రకాలు కొన్ని కనపడుతున్నాయి. ఆ పిల్లాడు అసలు పడుకోడండి అంటారు. ఎందుకు పడుకోడో, వాడు ఏం చేస్తాడో, పడుకోకుండా రాజకార్యం మనకు తెలియదు. ఈ పిల్లలు ఎక్కువ నిద్రపోవాలి. ఎందుకంటే మొదటి 6 నెలల్లో వాళ్ళకి ఇన్నర్ ఆర్గాన్స్ పుట్టుకతోటే అన్నీ ఫామ్ అవ్వవు, పూర్తిగా చిట్టిగా ఉంటాయి. లివర్ కానీ హార్ట్ ఫంక్షన్ పర్వాలేదు, నడుస్తూ ఉంటుంది. లోపల ఇంకా ఆర్గాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చిన్నవిగా ఉంటాయి. ఈ మొదటి 6 నెలల నిద్రలోనే అవి పెరుగుతాయి. ఓకే. బాగా నిద్రపోతారు, లోపల పెరుగుతుంటే పిల్లాడు కూడా కొంచెం చక్కగా బొద్దుగా మెల్లిగా తయారవుతారు, పిల్లలు నూనబడతారు, యాక్టివిటీస్ వస్తాయి. అవన్నీ వాళ్ళ నిద్రలో కార్యక్రమాలు. అంటే నిద్రలో శరీర భాగాలు పెరగటం అనేది నేచరే మనకి ఏర్పరిచింది మొదటిది. ఇప్పుడు మనం పడుకున్నాం అనుకో, పెద్దవాళ్ళం పడుకుంటే మనకి లోపల పొట్టలో ఉన్న మెషిన్ పనిచేస్తుంటుంది, ఆహారం మరుగుతుంది, మర్నాటికి కావాల్సిన ఇంట్లో నుంచి అన్ని ఒంట్లో కావాల్సిన గ్లూకోజ్లు, తర్వాత ఈ రక్తాన్ని ఫిల్టర్ చేయటము, అవన్నీ తాపీగా చేసి పొద్దుటికి ఫ్రెష్గా మనని నేచరే తయారు చేస్తుంది. ఈ స్ట్రెస్లో ఇప్పుడు డే అంతా మనం వర్క్ చేస్తాము, నైట్కి వెళ్ళి మీరు అన్నట్టుగా కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి లేసామనుకోండి, నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటాం, మళ్ళీ పనికి మనం రెడీ అయిపోతాం. డిస్టర్బ్గా అనిపిస్తుంది రమగారు. వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇంట్లో ఎవరికైనా కానివ్వండి, పిల్లలకి కావచ్చు. అదే మనం పసిపిల్లల్ని ఎలా నిద్రపుచ్చుతామో అలాగే కనీసం 15-16 ఏళ్ళు వచ్చేదాకా అలాగే టైంకి పడుకోబెట్టేయటం అలవాటు చేయాలి. నేను ఒక డే కేర్ స్కూల్కి అప్పుడప్పుడు వెళ్తుండేదాన్ని, వాళ్ళకి ఏదో స్కూల్లో శ్లోకాలు చెప్పడానికి. 8:45కి ఒక అమ్మ భుజం మీద వేలాడిపోతున్న ఒక చంటి పిల్లని తెచ్చేది, ఒక 2-3 ఏళ్ళది. ఇంకా లెగలేదండి అని.
ఇంకా ఎందుకు లేగదు, పావు తక్కువ 9 అయితే పిల్ల లేవదా నిద్ర, పొద్దున్నే లేవదంటే రాత్రి 2 అయిపోయిందండి ఈ పాప పడుతుంది. 2 దాకా ఆ పిల్ల ఏం చేస్తుంటే ఆడుకుంటుంది అని. 2 దాకా ఆడుకోవటం ఏమిటి, 2 దాకా ఎందుకు ఆడుకుంటుంది పిల్ల? అప్పుడు నేనేం చేశానంటే నాకు కొంచెం ఊరికే సరదాగా అందరినీ క్వశ్చన్ చేశాను, అమ్మాయి పాప ఎన్నింటి పడుకుంటుంది, ఎన్నింటికి లేస్తుంది, ఈ అబ్బాయి ఇలా. ఆ మొత్తం 18 మంది పిల్లల్లో 2 పిల్లలే 8ంటికి నిద్రపోయి పొద్దున్నే లేచే పిల్లలు. మిగిలిన అన్నీ రాత్రి 11కి 12కి 1 గంటకి తల్లులు తండ్రులు పడుకోరు, లైట్లు వేసుంటే పిల్లలు నిద్రపోరు, వీళ్ళు టీవీలు చూడాలి, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చూసుకోవాలి. ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ల్యాప్టాప్లు పెట్టుకుంటారు, పిల్లలు కూడా అక్కడే బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటారు. తండ్రి ఆరోగ్యం తల్లి ఆరోగ్యం ఎలాగో పాడైపోతుంది, అందులో మనం చేసేదేం లేదు. పిల్లల ఎదుగుదలలో పూర్తిగా వీళ్ళు చెడగొట్టేస్తారు ఎదుగుదలని. ఇది కాదమ్మా కొంచెం ఎర్లీగా లైట్ ఏం చేశాను, వీళ్ళకి శ్లోకాలు వదిలే కౌన్సిలింగ్ చేద్దామని 10 మందిని కూర్చోబెట్టి మీరు ఎర్లీగా నిద్రపుచ్చండి, కొన్ని రోజులు చూడండి పిల్లల తాలూకు యాక్టివిటీస్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందంటే. ఒక్క తల్లి పెందరాళే నిద్రపుచ్చడానికి సరేనని చెప్పలేకపోయారు వాళ్ళు. మా ఇంటికి ఎవరో వస్తారు, మేము టీవీ చూడాలి, నాకు అప్పుడే కాల్స్ వస్తాయండి బయట నుంచి, అప్పుడే ఏదో అవుతుంది, మాకు అప్పుడే కుదురుతుంది కాబట్టి పడుకోబెట్టలేం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ వస్తుంది, రాత్రుళ్ళు నిద్రపోకపోవడం వల్ల ఎండైజేషన్ వస్తుంది, డైజెస్ట్ కాదు ఫుడ్ సక్రమంగా, పగలు ఉత్సాహంగా ఉండరు, ఏడుస్తూ ఉంటారు, నసగా క్రాంకీగా ఉంటారు. ఇవన్నీ ఓకే వాళ్ళకి. హెల్తీగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, రాత్రి నిద్రపుచ్చండి అనే ఒక సింపుల్ పాయింట్ చాలామందికి నచ్చదు. మనం హెల్తీ పిల్లలు కావాలంటే ఎర్లీగా పడుకోబెట్టేయాలి. బై 8 కల్లా పడుకోబెట్టాలి. బై 8 కొంచెం పెద్ద పిల్లలు అయితే 9:30 10 మ్యాక్సిమం 10 లోపల ఏ వయసు పిల్లాడైనా చంటి నుంచి పెద్ద దాకా నిద్రపోవాల్సింది. 10ంటికి పడుకుంటే మార్నింగ్ 6కి కాదు 10 గంటలకే కనుక రిలాక్స్డ్గా నిద్రపోయారనుకోండి 5కి కూడా లేవగలుగుతారు చేయాలి, 5 గంటలకు లేవగలుగుతారు. ఒక స్కూల్ ఉంది మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళ అబ్బాయి ఒకటి చదువుతున్నాడు, వాళ్ళు మార్నింగ్ 7 కల్లా స్కూల్ బస్ ఎక్కాలి. వాడు ఎప్పుడు లేవాలి చెప్పు? మీకు కూడా అదే సమస్య కదా. బై 6 కన్నా లేపాల్సిందే పిల్లల్ని మనం, మిగతా అన్ని మనం అరేంజ్ చేసినా కూడా. ఓకే, ఇప్పుడు 6కి పిల్లని లేపి దానికి పాలు టిఫిన్ ఇంకేమిటో ఇవ్వాలంటే నువ్వు ఎప్పుడు లేవాలి తల్లి? 5 కన్నా లేవాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు పడుకోవాలి? ముందుకెళ్ళాలి కదా 8 కదా. 8 కాకపోతే కనీసం 6-7 గంటలైనా మీ శరీరానికి బ్రెయిన్ రెస్ట్ ఇవ్వకపోతే మీరు మర్నాటి యాక్టివిటీస్ ఏ రకంగా చేస్తారు? అసలు జీవితం ఏ రకంగా ప్రోగ్రెసివ్గా వెళ్తుంది? మన లైఫ్ ప్రోగ్రెసివ్గా ఎప్పుడు వెళ్తుంది? మనం హెల్తీగా హెల్తీగా ఉంటేనే. లేదు, హెల్తీ లేదు, నిద్ర లేదు, ఇంకా ఏ రకంగా వెళ్తాం? దీని మీద ఒక కథ ఉంది జయ. ఇది అయితే ఒక చిన్న పాయింట్ చెప్తాను రమ్మగారు. ఎలా చేస్తున్నారంటే మనం గమనిస్తూ ఉంటే వీక్ డేస్ అంటే స్కూల్ ఉన్న రోజు అర్లీగా పడుకోబెట్టేస్తున్నారు మ్యాక్సిమం ట్రై చేసే వాళ్ళు ఉంటే కనుక. అదే వీకెండ్స్ లేకుంటే హాలిడేస్ అప్పుడు వదిలేస్తారు, కానీ వీళ్ళకి డిస్టర్బ్ అయిపోతారు కదా పిల్లలు. అప్పుడు సోమవారం మంగళవారాలు పిల్లల తల్లుకు ప్రోగ్రెస్ ఏం బాగుండదు, తల్లులకు తెలుసు ఆ సంగతి. శనాదివారాలు సెలవులు మనం వదిలేస్తాము. శనివారం రాత్రి 12 అయినా వాడు నిద్రపోడు, ఆదివారం పొద్దున వాడు ఎప్పటికీ లేవడు. లేదా శుక్రవారం అనుకుందాం, శుక్రవారం రాత్రి వాడు లేట్గా పడుకుంటాడు, శనివారం లేవడు, మధ్యాహ్నం దాకా బంచాల మీదే ఉంటారు. సరే ఎలాగోలా తింటారు, ఏదో తింటారు అంటే శనివారం మార్నింగ్ పాలు లేవు, బ్రేక్ఫాస్ట్ లేదు, ఏదైనా చిన్నవి అవి ఇవి తింటారు 12 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ చేసే కూడా. ఈ మొత్తం ఫుడ్ అంతా పోగొట్టేసాం. ఆహారం పోగొట్టుకున్న పిల్లాడు ఎలా హెల్తీగా ఉంటాడు? ఎట్లా వాడి గ్రోత్ బాగుంటుంది? వారానికి 7 రోజులు మనకున్నది, 2 రోజులు మీరు డిస్టర్బ్ చేస్తే మిగిలిన 5 రోజుల తాలూకు హెల్దీ థింగ్స్ అన్నీ ఈ 2 రోజుల తన్నేస్తాయి. సో మనకు హాలిడే అయినా కూడా ఒక సిస్టమ్కి అలవాటు చేస్తే అదే కంటిన్యూ అవ్వాలి. 1 గంట రిలాక్సేషన్ తీసుకోవచ్చు. రోజు 9 పడుకోబెడతాం, ఆ రోజు 10 గంటలకు పడుకోబెట్టచ్చు. రోజు 6కి లేచే పిల్లని 7కి లేపేయాలి. 10 దాకా మంచం మీద ఉండనివ్వకూడదు. 10 దాకా వాడిని రెస్ట్ తీసుకొని ఇస్తే వాడికి రెస్టే కాదు, మీరు ఫుడ్ కట్ చేస్తున్నట్టు అర్థం. ఆహారం పోతుంది. అసలు మనకి డయాబెటీస్ చేయ నా చిన్నప్పుడు నేను చాలా తక్కువ వినేవాళ్ళం. మా ఫాదర్కి ఉండేది డయాబెటీస్. మా మొత్తం ఊళ్ళో షుగర్ ఉన్నాయని మా ఫాదర్ ఒక్కరేనేమో, ఆయనకి వాళ్ళ పై వాళ్ళ నుంచి వచ్చింది. ఆహారపు అలవాట్ల వల్ల రాలే, జెనెటికల్గా వచ్చింది ఆయనకి. ఇది అసలు చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లో అందరికీ షుగర్లే. ఆ ఊళ్ళో పల్లెటూరే కానీ అందరికీ షుగర్, వయసుతోటి సంబంధం లేదు. థైరాయిడ్ కూడా జయ ఒక 30 ఏళ్ల నాడు ఒక్క థైరాయిడ్ పేషెంట్ని పువ్వులాగా చూసేవాళ్ళు. ఆవిడకి థైరాయిడ్ అని. ఇప్పుడు థైరాయిడ్ లేని పిల్లలు కూడా లేరు. మన కర్మ కామన్ అయిపోయింది, చాలా కామన్. డయాబెటీస్ ఎంత కామన్ అయిందో థైరాయిడ్ కూడా అదే కామన్ అయిపోయింది. దీని మొత్తానికి ప్రధానమైన కారణాలు 2. మనం అడ్డమైనవి తినడం, సక్రమంగా నిద్రపోకపోవటం, 3వది ఎక్సర్సైజ్ అంటే పని చేయకపోవటం.
పనులు చేయటం. మూడు కారణాలు. ఈ మూడే కారణాలు. చిన్నపిల్లలు పని చేయరు, అవును, వాళ్ళు తిని ఆడుకుంటారు, పడుకుంటారు, అంతే కదా. ఆట వీటి రెండు పడుకోవటము తిండితోటి కలిసే ఉంటుంది కాబట్టి రెండు విషయాలు తింటాం పడుకోవటమే పిల్లలు చేసేది. మిగిలిందంతా సక్రమంగా చేయించగలిగితే తల్లులుగా మనం ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. సో రమ్మగారు, మీరు ఎప్పుడు చెప్తున్నట్లుగానే తల్లులు ముందు దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా తల్లులదే బాధ్యత అనుకోవాలి. వాళ్ళు పడుకోబెట్టండి. అది వాళ్ళకి ఏదైనా పని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని పడుకోబెట్టి మన పని మనం చూసుకోవడం మంచిదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు? అదే కరెక్ట్ జయ. ఎందుకంటే ఇప్పుడు 8ంటికి పిల్లని నిద్రపుచ్చాలి, వాడితో పాటు నువ్వు కూడా ఒక అరగంట పడుకో, తల్లి నిద్రపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయామనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. పవర్ న్యాప్ అంటారు దాన్ని. ఒక అరగంట నిద్రపోయి పిల్లాడు బాగా పిల్లాడో 8 ఏళ్ల పిల్లలు కూడా తల్లి పక్కనే ఉండాలి కదా. ఇవాళ నిద్రపుచ్చాక వాడి పక్కన దిండు పెట్టి దుప్పటి కప్పి నువ్వు లేచి వచ్చేస్తే తర్వాత నువ్వు చేయాల్సిన పనికి మంచి ఓపికగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఈ పవర్ న్యాప్ తీసుకోవడం బెస్ట్ మెథడ్స్. చాలామంది అమెరికన్స్ వాళ్ళంతా పవర్ న్యాప్ తీసుకోమంటుంటారు. పావు గంట ఊరికి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే సోఫాలో కాస్త తలవాల్చి 10 నిమిషాలు కనుక నిద్రపోతే యాక్టివ్గా ఉంటుంది. తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంటే ఆ 10 నిమిషాల రెస్ట్ తీసుకోవడానికి అలవాటు చేయటం కూడా చాలా మంచి అలవాటు. మధ్యాహ్నాలు చేయొచ్చు మనం. మధ్యాహ్నం మంచం కేసి 2 గంటలు నిద్రపోతే ఒళ్ళు వస్తుంది, అది మంచిది కాదు. 10 నిమిషాలు బ్రెయిన్కి కనుక రెస్ట్ ఇచ్చి మనం చుట్టుపక్కల వేవి వినకుండా ఉండడానికి ట్రై చేస్తే 10 మినిట్స్ ఆ పవర్ న్యాప్ తోటి తర్వాత 10 గంటలు చాలా యాక్టివ్గా గడుస్తాయి. పిల్లలకి మంచిదే, తల్లులకి మంచిదే. నిద్రపోతా వాళ్ళు ఎర్లీగా పడుకుంటారు, వాళ్ళతో పాటు మీరు కూడా కాసేపు నిద్రపోండి. లేచిన తర్వాత ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్ వర్క్, హౌస్ హోల్డ్ వర్క్ అయితే హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఒక టైంకి లేపాలి. స్కూల్లో జాయిన్ చేయక ముందు ఏం చేస్తాం, మీరు అన్నట్లుగా ఇప్పుడు డే కేర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటప్పుడు లేటుగా పడుకుంటూ ఉంటారు పిల్లలు. దాన్ని మనం ఆ పద్ధతిని ఎలా మాన్పించాలి? అలా ఎలా చేస్తాను జయ? ముందే నేను చెప్పాను, పిల్లల ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని గ్రో అవుతాయి నిద్రలో అని. మొదట 6 నెలలు క్రూషియల్ పీరియడ్ అనుకోండి, చాలా ప్రత్యేకమైన బాల్యావస్థ. 6 నెలలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కూడా పిల్లలు గ్రో అవుతారు. ఓకే, నిద్రలో పిల్లలు పెరుగుతారు. ఎక్కువ నిద్రపోయిన పిల్లాడు తర్వాత గంటలు ఆరోగ్యంగా హాయిగా ఆడుకుంటాడు. నిద్రపుచ్చాలి. వాడు ఇంట్లోనే ఉంటాడు, స్కూల్ లేదు కదా అని రాత్రి 12కి పడుకోబెట్టి పొద్దున 11 గంటలకు లేపుతూ ఉంటే. కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే రమ్మగారు, ఈవినింగ్స్ పడుకుంటారు, ఒక 4కో 5కో పడుకొని 6:30 7 వరకు నిద్రపోతారు కదా, వాళ్ళకి మళ్ళీ నైట్ నిద్ర పట్టదు. అప్పుడు టైమింగ్స్ మార్చుకోవాలి మనం. తల్లులు మార్చాల్సిందే. వాడిని ఇంకో కొంచెం ఎర్లీగా అన్నం పెట్టడం. జనరల్గా పిల్లలకి అన్నం తిన్నాకో ఓ బాటిల్ తోటో దేనితోటో పాలు తాగాకో నిద్ర తీసుకోగానే వాళ్ళకి నిద్ర వస్తుంది. అప్పుడు వాడి ఫుడ్ని ముందుకు జరపడం, కొంచెం మిగిలిన పనులు మానుకొని అర్లీగా నిద్రపుచ్చేసేయటం. 12 ఇప్పుడు 4కి పడుకుంటే 6కి లేస్తారు. అలా కాకుండా మీరు 2కే పడుకోబెడితే 4కి లేస్తారు, 4 నుంచి ఆడుకుంటారు. 4 నుంచి 7 దాకా ఆడంగానే వాడు ఆవలించడం మొదలు పెడతాడు. ఏ పాలో మంచి అన్నమో పెడతాం, ఒక హాఫ్ గ్లాసో చిన్న గ్లాసో పాలు కలిపిచ్చేస్తాం. 8:30 9ంటికి నిద్రపుచ్చేయచ్చు. వీడి ఫుడ్ టైమింగ్స్ అన్నీ మన చేతిలోనే ఉంటాయమ్మా. ఒక్క పూట ఒక అరగంట భోజనం వేళని ముందుకు జరపడం మొదలు పెడితే ఒక 4-5 రోజుల్లో పిల్లల్ని మనం హ్యాండిల్ చేసేయగలం. పడుకోవట్లేదు అనుకునే బదులు అట్లీస్ట్ ఆలోచించి ఎందుకు పడుకోవట్లేదు, ఎక్కడ మార్పు చేసుకోవాలని ఆలోచిస్తే, అంటే అది మనం కూడా మారాల్సి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనం మారిస్తే పిల్లాడు బాగుంటాడు. కానీ ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే కదా రమ్మగారు. ఖచ్చితంగా మారాలి, మనం మార్చుకోవాలి. ఎందుకు వీడు పడుకోవట్లేదు, ఎందుకు హైపర్ యాక్టివ్గా ఉంటున్నాడు, ఎందుకు పడుకోవట్లేదు ఏమిటి అనేది మనం ఆలోచించాలి. కొంతమంది పిల్లలకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఉయ్యాలో వేయగానే ఎంతసేపు ఉయ్యాలో వేస్తే ఏడుస్తారు, లేకపోతే మంచం ఒళ్ళో ఉన్నసేపు నిద్రపోతారు, మంచం మీద పడుకోబెట్టంగానే లేస్తారు. అంటే ఏంటంటే వాడికి ఆ క్లోజ్డ్ ఫీల్ ఏదో లేదు మంచం మీద, అది ఆలోచించుకుని దానికి తగినట్టుగా ఏదైనా మంచి మెత్తడి దుప్పటి వేయటం, కొంచెం దగ్గరగా ఊంబి ఫీల్ కలిగేలాగా చేయటం, అది చూసుకుంటూ ఉండాలి. మనం పిల్లలు, నేను ప్రతిసారి చెప్తాను, మైదా పిండి లేదా గోధుమ పిండి ముద్దలు మన ఇష్టం. మనం ఎలా కావాలనుకుంటే అలా చేస్తారు. నువ్వు చెడగొట్టదలుచుకున్నావా నీ ఇష్టం, బాగు చేయదలుచుకున్నావా కూడా అది కూడా నీ ఇష్టమే. అప్పుడు ఏం చేయాలి, మనం నెయ్యో నూనె వేస్తామని చెప్తున్నామా, నెయ్యి వేసి కొంచెం చేతిలో నెయ్యి వేసుకుని, ఏ పిండిని మీరు చూడండి గులాబ్ జాములు చేస్తాం, నున్నగా చేయడానికి ఏం చేస్తాం, నెయ్యి వేసుకుంటాము. గోధుమ పిండి చేయాలన్నా కూడా అంతే. పిల్లలని మౌల్డ్ చేసే దశలు అంతకాలము మన చేతిలోనే ఉంటారు. మనం ఎలా నొక్కితే ఆ షేప్లో వస్తారు. కరెక్ట్గా నొక్కడం మనకి తెలియాలి మొదటిది, లేదా ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి, లేదా ఎవరి మాట అయినా వినాలి, అంతే. ఈ 3 లేకుండా
పిల్లల్ని పెంచడం అసాధ్యం. అంటే పెంచేస్తాం, మనం పెంచక్కర్లేదు జయ. నిజానికి నేను ప్రతిసారి ఇదే మాట చెప్తాను. అవును, వాళ్ళంతటి వాళ్ళే పెరిగిపోతూ ఉంటారు. నీకు సజావుగా కావాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బాల్యమే కదండి భవిష్యత్తుకు పునాది. అవును, ఇప్పుడు మీరు ఎంత ఈ 10-12 ఏళ్ల వయసులో ఎలా కేర్ఫుల్గా పిల్లల్ని ఏర్పరిచి చేస్తారో అదే వాడి భవిష్యత్తును నిర్దేశిస్తుంది మనం. కాబట్టి ఈ టైంలో సరైన టైంకి భోజనం, సరైన టైంకి నిద్ర, పిల్లల్ని ఆడుకునేందుకు అవకాశం, ఈ 3 ఇస్తేనే పిల్లలు సరిగ్గా పెరుగుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.